2025 జూన్ నెలలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు గురుగారు. ఇప్పుడు వృషభ రాశి తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అయితే ఈ శుక్రుడు బాగున్నాడు. శని ఏకాదశిలో ఉన్నాడు, శని బాగున్నాడు. తర్వాత ద్వితీయం గురువు ధనాధిపతి బాగున్నాడు. తర్వాత కుజుడు తృతీయంలో ఉన్నాడు, కుజుడు బాగున్నాడు. డబ్బులు బాగా సంపాదిస్తారు, పెళ్ళి అవటానికి అవకాశం ఉంది. పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకో రకం మార్గం ఉంది. అట్లాగే కుజుడు బాగున్నాడు, డబ్బులు బాగా సంపాదించుకుని ఆస్తులు కొనుక్కోవడానికి కూడా బాగా అవకాశం ఉంది. చదువుకోదలుచుకుంటే చదువుకుంటానికి అవకాశం ఉంది. కాసు ఉద్యోగంలో ప్రమోషన్ పోవడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి ఈసారి ఆడవాళ్ళని గురించి ఎక్కువ చెబుతున్నానని మాత్రం అనుకోవద్దు. ఆడవాళ్ళ వల్ల కాదు, ఎక్కడైనా సరే రెండో వాళ్ళ తేడా వస్తేనే ఇక్కడ కూడా తేడా వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెద్దవాళ్ళు ఒక్కడు సంపాదిస్తే చాలదు కాబట్టి ఇద్దరు చదువుకొని చెరుకు ఉద్యోగం చేసి సంపాదిస్తే కుటుంబం కుంటుపడకుండా బతుకుతాము అనే ఉద్దేశంతో చేశారు. నేను మాత్రం అక్కడనే సంపాదించాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి చోట కోర్టులో విపరీతమైన కేసులైనవి. ఏమిటంటే అందరూ బీటెక్లే. మరి ఇట్లా డాక్టరో ఇంజనీరో ఇట్లా తయారైపోయి అందరూ వర్క్ చేస్తున్నారు. ఇద్దరు బీటెక్ చదువుకున్న వాళ్ళే. ఈమె కంపెనీలో చేస్తుంది, ఆయన కంపెనీలో చేస్తున్నాడు. సరే చివరికి ఏమవుతుందంటే ఆమె ఒక చోట, ఈయన ఒక చోట. ఇట్లాంటి పరిస్థితులు వచ్చి గందరగోళాలు అవుతున్నాయి. ఉద్యోగం చేసే చోట కానీ ఒక చోటికి వచ్చిన చోట కానీ నాకు 19వ సంవత్సరంలో ఆంజనేయ ఉపదేశం చేశారు. తర్వాత పంచదశి నాకు కంచిపీఠాధిపతి ద్వారా అప్పుడు పంచదశి ఉపదేశం చేయించుకున్నాం. ఆ రోజుల్లో ఏం చెప్పారంటే, ఒరే మొహం మాత్రం చూడబాకరా, పాదాలు చూడరా అని చెప్పారు. పాదాలు చూసి తల్లిలాగా పూజించమని చెప్పారు. ఎందుకంటే బండికి 2 చక్రాలు ఎట్లాగో భార్యాభర్తలు అట్లా. ఆమె ఉద్యోగం చేయకపోయినా వచ్చింది జాగ్రత్తగా సర్దివాడుతూ ఉండాలి. ఈయన వచ్చింది మొత్తం ఇంట్లో ఇవ్వాలి. ఇప్పుడు అది జరుగుతుందో లేదో బాగా కనిపెట్టండి. కోర్టులో కేసులు ఏంటి అంటే ప్రతి వాళ్ళు కోర్టుకు కేసు వేయటం. ఏంటంటే ఈమె ఆయనతో పోతుంది, ఆయన ఇంకో ఆమెతో పోతున్నాడు. ఇది కేసు. డైవర్స్ రాదు. మరి అందరిని అరెస్ట్ చేస్తున్నారు. చివరికి లాయర్లు కూడా చెబుతున్నారు. నా ఉద్దేశం లాయర్లు కూడా ఏం చెప్పారంటే, ఎందుకయ్యా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కోర్టుకే చిప్పలు పడతారు, పెళ్లి చేసేసుకోండి, తర్వాత ఏదైనా ఉండి చూసుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఇది కాదు మనకు కావాల్సింది. జ్యోతిష్యం కంటే కూడా ముందు భార్యాభర్తల యొక్క అన్యోన్యత కావాలి. భార్య అంటే భరించేది, భర్త భరించేవాడు. భార్య భాగస్థురాలు, భార్య ధర్మపత్ని, ధర్మానికి నిలబడి కాపలం చేయాలి. ఆ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడల్లా ఎట్లా ఉందంటే ప్రతి చోట అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం రకరకాలైన అంతర్యుద్ధం. అన్నిటికీ కూడా ఈ అంతర్యుద్ధం చాలా గందరగోళం అవుతుంది. ఒకప్పుడు అమృతం పుట్టింది. అమృతం పుడితే సముద్ర మథనం జరిగింది. మరి దేవతలకు అమృతం పోస్తూ ఉంటే రాక్షసులు ఎగబడుతున్నారు. వాళ్ళొక లైన్లో కూర్చోబెట్టారు, వీళ్ళొక లైన్లో కూర్చోబెట్టారు. సరే వీళ్ళు తన్ని అమృత భాండం తీసుకెళ్ళేట్టున్నారు. ఏమిటా అని ఆలోచిస్తే లాభం లేదు. విష్ణుమూర్తిని అడిగితే ఆమె మోహిని వేషం వేసింది, మోహిని రూపం ధరించింది.
వీళ్ళకి అమృతభాండం మీద ధ్యాస పడలే, ఈమె మీద పడిన ధ్యాస. అందరికీ అమృతం పోస్తా, మీరేం తొందరపడద్దు, మీకంటే మించిన వాళ్ళు లేరు, మీరు శక్తి గలవాళ్ళు, మీరు ఆగండి అని అందరికీ వరుసన అమృతం పోయటం మొదలుపెట్టింది. ఇందులో పెద్ద తెలుగులో వాళ్ళు ఇద్దరు చేరారు. వాళ్ళు ఎవరంటే సర్పాలు అంటాం. అమృతం రాగానే ఓ బాండంలో పోసి దర్భల మీద పెట్టారు, పొంగింది అమృతం. దాని కింద సర్పాలు ఉన్నాయి, అమృతం సర్పాలు నాకినాయి. ఈ దర్భలు తాగటానే నాలుక చీలికలు అయినాయి. ఆ సర్పాల్లోనే రాహుకేతులు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు, రాక్షసులంతా వలయంలో కూర్చుంటే వీళ్ళు దేవతల వేషంలో రాహుకేతు వచ్చి దేవతల లైన్లో కూర్చున్నారు. వాళ్ళు అమృతం తాగారు. గ్రహాలు 7, సూర్యుడి దగ్గర నుంచి శని వరకే 7 గ్రహాలే, వారాలు కూడా 7, ఆదివారం నుంచి శనివారం వరకు. అయితే వీళ్ళు ఎప్పుడైతే అమృతం తాగారో దేవతలు ఎందుకు పనికిరాలే, వాళ్ళకి అందరి మీద ఆధిపత్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆధిపత్యం ఏంటంటే, చేసుకున్న పెళ్ళాం కంటే రెండో ఆమెకు ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అంటే ముతగ్గా చెప్పారనుకోవద్దు, వాడు ముండ నుంచుకున్నాడా అంటారు. ముండ నుంచుకోలే, వీడే ముండ. ఇంత పరిస్థితి వస్తుంది, గందరగోళంగా ఉంటుంది. చాలామంది వస్తున్నారు, చెబుతున్నారు. ఇది అందరికీ తెలియగలందరికీ చెబుతున్నాను నేను. కోర్టులో ఉన్న కేసులు ఉన్నాయి అంటే భార్యాభర్తల కేసులే ఎక్కువగా ఉన్నాయి. మహాపాపం పెరిగిపోతుంది. ఈ పాపం నుంచి విముక్తి పొందాలి. ఈ విముక్తి పొందాలి అంటే మాత్రం దీనికి వేరే ఒక రకమైనటువంటి గ్రహాల యొక్క పూజ కనిపెట్టాం. అటు విష్ణుమూర్తి, ఇటు అమ్మవారు. విష్ణుమూర్తి యొక్క నామాలతో నక్షత్రాలకు వస్తున్నాయి, ఇటు అమ్మవారి నామాలతో నక్షత్రాలకు వస్తున్నాయి. ఇటు చండి, అటు శ్రీచక్రార్చన, అటేమో సుదర్శన హోమం. ఇవన్నీ కూడా జాతకాలకు పనికొచ్చేట్టుగా చేయడం జరుగుతుంది. ఎన్ని చేసినా నీవు చేసే పొరపాటును మాత్రం మార్చుకోవాల్సిన అవసరం తప్పదు. నువ్వు చేసేది నువ్వు తప్పు చేసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళను, మరి పీఠాధిపతులను అవమానిస్తే మాత్రం పనికిరాదు. అది చాలా అవసరం. ఈ రాశికి ముఖ్యంగా ఏమిటంటే కేతువు అర్ధాష్టమంలో ఉన్నాడు. మరి రవి బుధులు బాగాలేరు. ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ శని వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందంటే 2 సంవత్సరాలు 6 మాసాలు శని మీనరాశిలో ఉంటాడు. అయితే వృషభ రాశికి బాగా లాభదాయకమైన టైము. డబ్బులు బాగా వస్తున్నాయి. ఈ డబ్బులు దేని ఖర్చు పెడుతున్నావు అనేది ఆలోచించుకోవాలి. బంగారం కొనుక్కుంటే పర్వాలే, పిల్లల్ని బంగారం కొనిపెడితే పర్వాలే, ఇల్లు కట్టుకుంటే పర్వాలే, పిల్లల్ని చదువు చెప్పించుకుంటే పర్వాలే, తగిన సంబంధం చూసి ఆడపిల్ల పెళ్లి చేస్తే పర్వాలే. వీటిని తప్పించి ఇంకో ఖర్చు పెడితే మాత్రం పతనానికి దారితీస్తుంది. ఈ రాశి చాలా బాగుంది అని చెప్పాలి. అయినా గోచార రీత్యా అయితే 25%, మిగతా 75% మీ జాతక రీత్యా జరుగుతుంది. కాబట్టి అది చూసుకోవడం చాలా మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.